సంగారెడ్డి పట్టణం 12 వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాము సాహితికి మద్దతుగా జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 వార్డులో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు గతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. వార్డులో ప్రతి పని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతాయని కావున 12 వార్డు ప్రజలు రాము సాహితీని కౌన్సిలర్గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎంపీ, ఎమ్మెల్సీ నిధులతో ఆదర్శ వార్డుగా తీరుస్తామని అన్నారు. ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. పేరు రాము సాహితి, 12వ వార్డు అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఈ 12వ వార్డులో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఏం కనబడడం లేదు. ఎందుకంటే మన సంగారెడ్డిలో 38 వార్డులో అత్యుత్తమైన వార్డు 12వ వార్డు. అందులో అతి దారుణమైన వాడు 12వ వార్డు. ఎందుకంటే ఒక్క గలీలో కూడా సీసీ రోడ్లు లేవు, ఒక్క దగ్గర కూడా డ్రైనేజ్ లేవు. మేడం అక్కడ ఇస్తే తెలుస్తుంది కానీ మేడం ఇక్కడ రావడం జరిగింది. ఒక్క గలీలో కూడా సీసీ రోడ్లు, ఫుల్ ఎడ్యుకేటెడ్ ఏరియా, ఫుల్ మన ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఏరియా, మొత్తం ఫాష్ ఏరియా. అటువంటి వాడు 12వ వార్డు. ఆ 12వ వార్డు ప్రజల యొక్క బాధలు చూస్తే వాళ్ళ బాధలు వర్ణాతీతం. అదేవిధంగా ఇంతకుముందు అక్కడ మన క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ తరఫున ఎవరు లేకుండా ఈసారి అధిష్టానం నన్ను గుర్తించి సీట్ ఇచ్చింది. ఈసారి నన్ను గెలిపించినట్టయితే మా అంజిరెడ్డి సార్ ద్వారా, అలాగే రఘునందన్ సార్ ద్వారా మనం గల్లీలో సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లను కానీ ఖచ్చితంగా చేపిస్తానని, అదేవిధంగా సంగారెడ్డిలో 38 వార్డులలో గల 12వ వార్డుని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలియజేసుకుంటూ అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని. జై బీజేపీ, జై మోడీజీ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మరి ఉదయం నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి 38 వార్డులలో మరి గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ పోయినా ప్రజలందరూ కూడా జై బీజేపీ అనే నినాదంతో స్వాగతం పలుకుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. చిన్నపిల్లలైతే అందరికీ, చిన్నపిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలకి, వాళ్ళ నానమ్మలకి అందరికీ చెప్తారు, మోదీ తాత కోటేద్దాం, మోదీ తాత కోటేద్దాం. అంటే చిన్న పిల్లలలో కూడా ఈరోజు చైతన్యవంతం వచ్చిందంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి ఒక చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసళ్ళ వరకు కూడా ఈరోజు మోదీ గారు కావాలి అనే ఒక ఆలోచన వచ్చింది అంటేనే ఈరోజు సంగారెడ్డి జిల్లాలో చైర్మన్ కైవసం చేసుకుంటామనేది మాకు అర్థమైంది. మరి ఇప్పుడు 12వ వార్డులో తిరుగుతున్నాం. ఈ 12వ వార్డులో అభ్యర్థిగా రాము సాహితి. మరి రాము గారు తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్తుంటే అందరూ చెప్పేది ఒకటే, గతంలో బీఆర్ఎస్ని చూసాం, కాంగ్రెస్ని చూసాం, కానీ ఎవరిని గెలిపించినా కూడా మా బాధలు మాత్రం తీరలేవు. ఏడేసిన గొంగడ ఆడనే ఉంది. ఒక రోడ్లు రాలేవు, డ్రైనేజీస్ వ్యవస్థ రాలేదు, ఒక వీధి లైట్లు లేవు, ఏది కూడా సక్రమంగా లేకుండా ఈరోజు గుంతలు పడ్డటువంటి రోడ్లలో నైటు లేట్ అయితే వస్తుంటే గుంతలలో పడి మరి పిల్లలకు దెబ్బలు తాకడము, చిన్న యాక్సిడెంట్లు కావడం కూడా అవుతున్నాయని చెప్పి మరి ఇప్పుడు తిరుగుతూ ఉంటే అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరి ఆలోచన ఈసారి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేయాలనే ఆలోచన వచ్చింది, ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా ఈ వార్డు నుండి మా అభ్యర్థి రాము గారు 100% గెలుస్తున్నారు. గెలుపుని ఎవరు ఆపలేరు. కానీ 2 రోజులు 3 రోజులు గడిచినా కొద్దీ అటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు నోట్లను, ఇంకొక బెదిరింపులో, ఇంకొక దాంతో ముందుకు వస్తారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకటే అడగండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏదన్నా ఉంటే చెప్పి ఓటు అడగమనండి. లేదు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంది, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఎక్కడ అమల్లో చేసారు, అవి ఏమన్నా అమల్లో చేస్తే ఓటు అడగమని మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే చెప్పండి, ఓటర్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇస్తానన్న తులం బంగారం మా పిల్లలకి ఇస్తే ఓటు అడగండి. కాలేజ్ స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తున్నారు, ఎవరికన్నా స్కూటీ ఇస్తే ఓటు అడగమనండి, ఓటు వేయండి. రైతులకు రైతు బంధు అన్నారు, రుణమాఫీ అన్నారు, ఇస్తే ఓటు వేయమని అడగండి. అదేవిధంగా ఈరోజు రేషన్ బియ్యం అనేది మోదీ గారు ఇచ్చినది, వాళ్ళు కాదు కూడదు అంటే ఎక్కడన్నా చర్చలకు సిద్ధమా అడగండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు చేసింది ఏం లేదు, అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్ప చేసింది ఏమీ లేదు. కాబట్టి రాబోయే రోజులలో కూడా ఇప్పటికీ కూడా
ఇంతో అంతో రోడ్లు బాగున్నాయన్నా అది మోదీ గారి 14-15 ఫైనాన్స్ కింద వచ్చినటువంటి నిధులతోటే ఇంత మాత్రం రోడ్లు అయినాయి. అక్కడ వెలుగుతున్నటువంటి బల్బు ఏదైనా ఉంది అంటే అది మోదీ గారి పుణ్యమా అంటూ వచ్చిందే. ఇక్కడ ఏమైనా శ్మశాన వాటికలు కట్టించారన్నా, రైతు వేదికలు కట్టించారన్నా, లేదంటే హరితారం కింద చెట్లన్నా, రేషన్ బియ్యం అయినా ఏవైనా కూడా మోదీ గారు ఇచ్చినటువంటి మోదీ గారి 14-15 ఫైనాన్స్ కింద వచ్చినటువంటి నిధులతోటే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి ఒక బలం లేకుండే అని అనుకున్నారు. ఎప్పుడైనా కూడా మా అభ్యర్థులు పోతే మీకెవరున్నారు, మీకెవరు సపోర్ట్ ఉంది, మేము ఓటేసి గెలిపిస్తాను. ఈరోజు వాళ్ళకి 2 భుజాలుగా కుడి ఎడమ లెఫ్ట్ అండ్ రైట్గా ఒక ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంది కాబట్టి అందరూ కూడా ఆశీర్వదిస్తారు. అదే బలం అదే బలగం అని చెప్పుకుంటూ మీరు ఓటు అడిగి ఓటు వేస్తున్నారు. ఓటేసి గెలిపించాలి. గెలిపించిన తర్వాత రాము గారితో పాటు ఒక జిల్లా అధ్యక్షురాలుగా జిల్లా పార్టీ తరఫు నుండి నేను కూడా ఉండి వారికి ఫండ్స్ వచ్చే విధంగా చూస్తాం, ముందుకెళ్తాం, అభివృద్ధిని చేస్తాం, ముందుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.